ఇప్పుడు నేనే నెక్స్ట్ టర్మ్ కూడా నేనే మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది, నేనే సీఎం అవుతా. మీటింగ్ ఏదైనా వేదిక మరేదైనా ఇదే మాట చెప్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాటల వెనుక ఉన్న నమ్మకం ఏంటి? అధిష్టానం రేవంత్ పై వ్యక్తం చేస్తున్న విశ్వాసమా? తెలంగాణలో తనకు ఎదురు లేదన్న ధైర్యమా? రేవంత్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటన్నదే పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. అయితే పదే పదే రేవంత్ చేస్తున్న కామెంట్స్ తో సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ దే అధికారం, రెండోసారి తానే సీఎం అంటున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ. సీఎం రేవంత్ రెడ్డి ధీమా వెనక కారణమేంటి? అధిష్టానం అండదండలు ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారా? రేవంత్ వ్యాఖ్యలను పలువురు మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ 5 ఏళ్లే కాదు, రాబోయే 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం. మళ్లీ తానే సీఎం అవుతా, 10 ఏళ్లు ముఖ్యమంత్రి సీటులో ఉంటా. ఈ మాటకో లెక్కుంది, దానికో సెంటిమెంట్ ఉందంటూ హిస్టరీని ఎగ్జాంపుల్ గా చెబుతూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ తానే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలో రకరకాల చర్చకు దారితీస్తున్నాయి. కర్ణాటకలో సీఎం సీటుపై పవర్ షేరింగ్ కోసం జరుగుతున్న రచ్చ మీద స్పందిస్తూ 10 ఏళ్ల పాటు తెలంగాణలో తన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ సర్కార్ కొనసాగుతుందని చెప్పారు. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పకనే చెబుతున్నారు. గతంలో కూడా 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని పలుసార్లు కామెంట్స్ చేశారు రేవంత్. ఇందుకు రేవంత్ రెడ్డి ఓ ఉదాహరణ చెబుతున్నారు. 1994 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పవర్ లో కొనసాగగా 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ రాజ్యమేలిందని గుర్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో 2023 నుంచి వచ్చే 10 ఏళ్లు అంటే 2034 వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశమిస్తారని, తాను సీఎంగా ఉండి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఢిల్లీ వేదికగా మరోసారి తానే సీఎంగా ఉంటారని రేవంత్ రెడ్డి చెప్పడం ఇటు అధికార కాంగ్రెస్ అటు ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి చెప్పిన 10 ఇయర్స్ పవర్ లాజిక్ బానే ఉన్నా సీఎంగా తాను 10 ఏళ్ల పాటు కొనసాగుతానని చెప్పడంపైనే చర్చ జరుగుతోంది. 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, పైగా తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డికి తనపై తనకున్న నమ్మకంతోనే ఇంతలా ధీమా వ్యక్తం చేస్తున్నారా, లేక కాంగ్రెస్ హైకమాండ్ కు తనపై విశ్వాసం ఉందన్న ధైర్యమా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. 10 ఇయర్స్ పవర్ లో ఉంటామని, తాను సీఎంగా ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల అండతోనే మళ్లీ తానే సీఎం అని రేవంత్ కామెంట్స్ చేస్తున్నారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇటు తెలంగాణ ప్రజలను అటు కాంగ్రెస్ హైకమాండ్ ను సంతృప్తి పరిచేలా పరిపాలన చేస్తున్నామన్న నమ్మకంతో ఉన్నారట సీఎం రేవంత్. ఖచ్చితంగా రెండో దఫా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది పార్టీ వర్గాల టాక్. ఇదే టైంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనక వ్యూహం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో హైకమాండ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత ఎన్నోసార్లు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు ఇన్వైట్ చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిశారు. ఈ సందర్భంగానే పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు రేవంత్ రెడ్డి. హైకమాండ్ తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఇండికేషన్ ఇచ్చేందుకే అలా మాట్లాడి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండటంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు, ప్రతిపక్షాలు మాత్రం సీఎం కామెంట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.